Namaste. Welcome to richnews.in Real Estate Guru, powered by Vasavi Group, SAS Infra, Sri Srinivasa Constructions, tsnews.tv, Reg TV. మీరు హైదరాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడ కొనాలని చూస్తున్నారు? మీ బడ్జెట్ ఎంత? ఎప్పటిలోపు కొనాలని భావిస్తున్నారనే వివరాల్ని మాకు తెలియజేయండి. మీకు మేము బెస్ట్ ప్రాజెక్ట్స్ను సజెస్ట్ చేస్తాం. మీరు కాల్ లేదా వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 9030034591. మీరు regtv.editor@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. హైదరాబాద్లో మీరు ప్రీ లాంచ్ల్లో ఫ్లాట్లు కొని ఇబ్బంది పడుతున్నా మాకు సమాచారం ఇవ్వండి. మా నిపుణులు మీ సమస్యకు పరిష్కారం చూపెడతారు. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం పనితీరు మెరుగ్గానే ఉందంటోంది క్రెడై తెలంగాణ. మరి వచ్చే నెల క్రెడై తెలంగాణ స్టేట్ కాన్ను హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సంఘానికి చెందిన కీలక సభ్యుల్ని రియల్ ఎస్టేట్ గురు పలకరించింది. మరి ప్రస్తుత తరుణంలో ఎక్కడెక్కడ ఫ్లాట్లు ప్లాట్లు కొనుగోలు చేయాలి, RRR ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏ ప్రాంతాల్లో స్థలాల్ని కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రెజ్ న్యూస్ రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్. ఆయన మరెవరు కాదు, క్రెడై తెలంగాణ సెక్రటరీ అజయ్ కుమార్ గారు. మరి అజయ్ కుమార్ గారిని అడిగి రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన లేటెస్ట్ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అమరావతి వల్ల హైదరాబాద్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? హైదరాబాద్ తెలంగాణకు ఉన్న చరిత్ర చాలా గొప్పదండి. ఈ డెవలప్మెంట్ అంతా గత 400 years నుంచి వచ్చిన డెవలప్మెంట్ ఇది. నాట్ ఓన్లీ నిన్న మొన్న సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో ఒక 5 yearsలో వచ్చిన డెవలప్మెంట్ కాదు. హైదరాబాద్కు ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎన్నో ప్రభుత్వాలు మారి ఈ స్టేజ్కి వచ్చింది. మోరోవర్ అమరావతి డెవలప్ కాదని కాదు, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. దాని గురించి ఎవరం అంత తాపాత్రయపడి అదిదో పెరగడం వల్ల హైదరాబాద్ పడిపోతుందన్న అట్లాంటి ఆలోచన ఏమి లేదండి. హైదరాబాద్ గాట్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. ఈ గ్రోత్ ఇలానే కంటిన్యూ అవుతుందని మా ఒక అభిప్రాయం. మరి బిల్డర్స్లో కూడా ఇదే అభిప్రాయం ఉందంటారా? 100% ఉందండి. హైదరాబాద్ గ్రోత్ని హైదరాబాద్ రీచ్డ్ ఇట్స్ డెస్టినీ. అంటే అదొక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ని ఎవరు ఆపుదామన్నా ఆగే స్టేజ్లో లేదు. అంటే ఇంటర్నేషనల్ సిటీగా ఎదిగిందంటారా? ఇంటర్నేషనల్ సిటీ ఎదగడం ఏంటి సార్, ఎదిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ తీసుకుంటే కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీలో మేబీ 3rd or 4th స్టేజ్లో ఉన్నాం హైదరాబాద్. మీరు లాస్ట్ 2 years బ్యాక్ కూడా మీరు స్టేట్ కాన్ చేశారు. అప్పుడు చీఫ్ గెస్ట్గా మన గవర్నర్ గారు వచ్చినట్టున్నారు కదా. సో దానివల్ల బెనిఫిట్ ఏమైనా జరిగిందంటారా? చాలా జరిగిందండి. ఇండస్ట్రీస్ జరిగింది, బిల్డర్స్ జరిగింది, అండ్ మోర్ ఓవర్ కస్టమర్స్ కూడా ఒక నమ్మకం కలిగింది క్రెడై అంటే. అండ్ చాలామంది బిల్డర్స్కు మేలు జరగడం అంటే దే హ్యావ్ అప్టెండ్, అంటే న్యూ టెక్నాలజీ కానీ న్యూ ట్రెండ్స్ ఏమున్నాయో అవి ఫాలో అయ్యి ఇప్పుడు అంతో అభివృద్ధి చెందిందండి. సో మరి స్టేట్ కాన్ ఇప్పుడు అంటే ఏ థీమ్తో చేస్తున్నారు ఈ క్రెడై 2024 స్టేట్ కాన్? ఏమైనా థీమ్ని మీరు అడాప్ట్ చేస్తున్నారా లేకుంటే? థీమ్ అంటే అండి దీనికి 2 రకాలు ఉందండి. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఒకటి తీసుకుంటాం. నాట్ ఓన్లీ హైదరాబాద్, సరౌండింగ్ హైదరాబాద్ కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ కావాలని పెట్టదలుచుకున్నాం. దాంట్లో ఏంటంటే ఈ 2 tier and 3 tier సిటీస్. 2 tier సిటీస్ అంటే ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ అంతా 2 tier సిటీస్కి వస్తాయండి. దాంట్లో ఇండస్ట్రియల్ హబ్ ఆల్రెడీ మనకు ఐటీ టవర్స్ అని ఐటీ హబ్స్ ఎట్లా వచ్చినాయో దాన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి చేయాలని, దాని ద్వారా ఇండస్ట్రీ అక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇండస్ట్రియల్ హబ్స్ కూడా ఆల్ 2 tier 3 tier సిటీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేసి చేయాలనేది మా ఒక కోరిక. జనరల్గా సార్ ఇప్పుడు మన తెలంగాణలో 2 tier సిటీస్ అంటే ఏమేమి డిస్ట్రిక్ట్స్ వస్తాయి, ప్లస్ 2 tier సిటీస్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంటుంది, అంటే జనరల్గా ట్రెండ్స్ ఎలా ఉంటాయి? ఆల్మోస్ట్ ఆల్ 2 tier సిటీస్ అంటే ఇప్పుడు మన ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ అనండి, వరంగల్ కానివ్వండి, కరీంనగర్, హైదరాబాద్ వదిలేస్తే హైదరాబాద్ వదిలేసి మిగతా జిల్లాలు, పాత జిల్లాలన్నీ 2 tier సిటీస్కి వస్తాయండి. అండ్ 3 tier సిటీస్ అంటే అప్కమింగ్ జిల్లాలని వనపర్తి, గద్వాల, మహబాద్ అట్లాంటివన్నీ 3 tier సిటీస్కి వస్తాయండి.
అక్కడ కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ పెరిగిపోయినాయి. మోరోవర్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోవడం వల్ల, అఫోర్డబిలిటీ తగ్గిపోవడం వల్ల అది జరిగింది. ఈ అఫోర్డబిలిటీ పెరగడం వల్ల గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ, వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా వాళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ అయితే ఒక రాయితీలు ఇవ్వాలని, అట్లాంటివి చేస్తే ఇంకా 2 టైర్ అండ్ 3 టైర్ సిటీస్లో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటుందని మాకు అభిప్రాయం. సో జనరల్గా 2 టైర్ సిటీస్లో ప్లాట్ సేల్స్, ఫ్లాట్ సేల్స్ ఎలా జరుగుతాయి సార్? అంటే ఆన్ అండ్ యావరేజ్గా రేట్స్ ఎలా ఉంటాయి ఈ 2 టైర్ 3 టైర్ సిటీస్లో? జనరల్గా 2 టైర్ 3 టైర్ సిటీస్లో మినిమం వచ్చేసి 1100 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి 2 బెడ్రూమ్, అండ్ 3 బెడ్రూమ్ మ్యాక్సిమం వచ్చేసి 2000 స్క్వేర్ ఫీట్, అంటే 1100 to 2000 రేంజ్లో ఉంటాయండి. దట్స్ ఏ అఫోర్డబుల్ దిస్ థింగ్. అండ్ మోర్ ఓవర్ కాస్ట్ ఫ్యాక్టర్ తీసుకున్న హైదరాబాద్లో ఉన్న దానికంటే అక్కడ అరౌండ్ 4000 to 6500, 7000 రేంజ్లోనే మనకు పర్ స్క్వేర్ ఫీట్ రేటు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకు స్పేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. హైదరాబాద్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు ఇంటి రెంట్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఐటీ రంగ ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆఫీసులన్నీ ఎంప్లాయీస్తో కలకల్లాడుతున్నాయి. అయితే ఇదంతా ఇంటి అద్దెలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్లో ప్రాంతాన్ని బట్టి 5 నుంచి 15% మేర ఇంటి అద్దెలు పెరిగాయని రియాలిటీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. గడిచిన 3 నెలల కాలంలో హైదరాబాద్ అద్దె ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో గ్రేటర్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. మొత్తం గృహాల రెంట్ మార్కెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాటా 55% కాగా సింగిల్ బెడ్రూమ్ వాటా 23%గా 3BHK అద్దె ఇళ్ల డిమాండ్ 20% చొప్పున ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఇంటి అద్దెలు 5% నుంచి 15% మేర పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక భాగ్యనగరంలో మణికొండ, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, పుప్పాల్గూడ, షేక్పేట, టోలీచౌకి, ఉప్పల్, ఎల్బీనగర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్కు తగిన గృహాల సప్లై లేకపోవడమే అద్దె పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. హైదరాబాదులో పెరిగిన ఇంటి అద్దెలు, 5 నుంచి 15% పెరిగిన హౌస్ రెంట్స్, ప్రాంతాన్ని బట్టి 2 నుంచి 10,000 రూపాయల వరకు పెరిగిన ఇంటి అద్దె, టోలీ చౌకీలో 20,000 నుంచి 24,000కు పెరిగిన రెంట్, మణికొండలో 20,000 నుంచి 25,000కు పెరిగిన ఇంటి అద్దె, గచ్చిబౌలి హైటెక్ సిటీలో కనీస అద్దె 30,000. దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం క్రమక్రమంగా కుదుటపడుతోంది. నిన్నటి వరకు వర్క్ ఫ్రం హోంకి పరిమితమైన ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసు బాట పడుతున్నారు. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ కళకళలాడుతున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలోని ఉద్యోగులు, కార్మికులు పూర్తిస్థాయిలో ఇప్పుడు పనిచేస్తున్నారు. ఫలితంగా సొంత ఊళ్ల నుంచి నగరాలకు ఉద్యోగులు విచ్చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపించినా వెంటనే ఎవరో ఒకరు అద్దెకు దిగిపోతున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అనూహ్యంగా ఇంటి అద్దెలపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఇంటి రెంట్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు ఇటీవలి కాలంలో పెరిగిపోసాగాయి. గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 30,000 ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ అద్దె 36,000 రూపాయలుగా ఉంది. కొండాపూర్లో 2BHK 24,000, 3BHK 30,000 అద్దె కట్టాల్సి వస్తుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో 2BHK 35,000, 3BHK 47,000 రూపాయల అద్దె పలుకుతుంది. మాదాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 26,000 ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 35,000 రూపాయలుగా ఉంది. కోకాపేట్లో 2BHK సగటు ఇంటి అద్దె 26,000, 3BHK 36,000 పలుకుతోంది. ఇక నార్సింగిలో డబుల్ బెడ్రూమ్ సగటు ఇంటి అద్దె 24,000 కాగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి రెంటు 34,000. కూకట్పల్లిలో 2BHK రెంటు 20,000, 3BHK రెంటు 26,000. బంజారాహిల్స్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 35,000, ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 45,000గా ఉంది. అటు మణికొండలో డబుల్ బెడ్రూమ్ ఇంటి రెంటు 25,000 కాగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 32,000గా ఉంది. ఆయా ప్రాంతాలలో లగ్జరీ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే ఇంకా రెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి.
మొత్తానికి హైదరాబాదులో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు కానీ గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంటుకే ఖర్చవుతుందని వాపోతున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ మీద నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టే వాసవి ఆనంద నిలయం. ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అనే విషయం మీకు తెలుసా? ఇందులో దాదాపు 100కు పైగా ప్రపంచ స్థాయి సదుపాయాల్ని వాసవి సంస్థ పొందుపరుస్తోంది. ఇందులో నిర్మాణం వచ్చేది కేవలం 28% స్థలంలోనే. సుమారు 29.37 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో సుమారు 3576 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. మరి ఈస్ట్ హైదరాబాద్కే సరికొత్త అందాన్ని తెచ్చేలా రూపుదిద్దుకుంటున్న వాసవి ఆనంద నిలయంపై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం. హైదరాబాదులో అధిక శాతం గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్న సంస్థగా వాసవి గ్రూప్ ఖ్యాతినార్జించింది. నగరం నలువైపులా పలు ప్రాజెక్టుల్ని చేపడుతూ కొనుగోలుదారుల మన్ననల్ని పొందుతున్న ఈ సంస్థ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఆనంద నిలయాన్ని కొంతకాలం క్రితం అట్టహాసంగా ఆరంభించింది. దాదాపు 29.37 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 33 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి మొత్తం 11 టవర్లు, 3576 ఫ్లాట్స్, 2, 3, 4, 5 పడక గదులకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టులో సుమారు 112 స్కై విల్లాస్ ని డిజైన్ చేశారు. మొత్తం నిర్మాణం వచ్చేది 28% స్థలంలోనే. మిగతా 72% ఓపెన్ స్పేస్ గా వదిలేశారు. మెట్రో స్టేషన్ పక్కనే నిర్మాణం జరుపుకుంటోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ ప్రాజెక్టే వాసవి ఆనంద నిలయం. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుక్కునేవారు ప్రతిరోజు ఆఫీసుకెళ్లేందుకు తమ పార్కింగ్ నుంచి కార్లు, బైకుల్ని తీయక్కర్లేదు. ఆటోలు, క్యాబుల్ని ఆశ్రయించక్కర్లేదు. మాదాపూర్ హైటెక్ సిటీకి వెళ్లాలన్నా, మియాపూర్కి వెళ్లాలన్నా ఎంచక్క మెట్రో రైల్లోనే రాకపోకల్ని సాగించవచ్చు. ఎల్బీ నగర్లో అలా మెట్రో రైల్ దిగగానే ఇలా వాసవి ఆనంద నిలయంలోకి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. ఇంత బడా ప్రాజెక్టులో ఒక క్లబ్ హౌస్ నివాసితులకు సరిపోదు అన్న ఉద్దేశంతో 2 క్లబ్ హౌసుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాదాపు 1.31 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారన్నమాట. వాసవి ఆనంద నిలయంలో డబుల్, ట్రిపుల్, 4 బెడ్రూమ్లతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని కూడా డిజైన్ చేశారు. 32, 33 అంతస్తుల్లోని స్కై విల్లాస్ ని చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అనుకుంటే, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావించే వారికి ఈ ప్రాజెక్ట్లోని స్కై విల్లాస్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సుమారు 1.31 లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు వేటికవే తమ ప్రత్యేకతను చాటు చెబుతాయని గుర్తుంచుకోండి. ఇందులో ల్యాప్ అండ్ రీక్రియేషనల్ పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్ వంటి వాటితో రెసిడెన్స్ ఎంతో సంతోషంగా గడపొచ్చని గుర్తుంచుకోండి. ఆనంద నిలయంలో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసింది వాసవి గ్రూప్. మెడికల్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, స్మార్ట్ రూమ్స్, కెఫెటేరియా, స్పోర్ట్స్ స్పేస్, ఇండోర్ స్టోర్స్ రూమ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ వంటి వాటికి పెద్దపీట వేశారు. అత్యవసరాల్లో ఆసుపత్రులు ఆనంద నిలయానికి చేరువలోనే ఉన్నాయి. మెడిసిస్ ఆసుపత్రి, మెడికేర్, కామినేని, అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వంటివి సమీపంలో ఉన్నాయి. వాసవి ఆనంద నిలయం నుంచి స్కూళ్లు, కాలేజీలు కూడా సమీపంలో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం బీవీకే మల్టీప్లెక్స్, మిరాజ్ సినిమా, షాపింగ్ కోసం 6 షాపింగ్ మాల్ వంటివి దగ్గరలోనే ఉన్నాయి. ఆనంద నిలయం ప్రాజెక్టుతో పలు బ్యాంకులు అసోసియేట్ అయ్యాయి. ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్,
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి కొనుగోలుదారులకు సులువుగానే గృహ రుణాలు మంజూరు చేస్తాయి. మొత్తానికి ఇలాంటి అనేక అంశాల కారణంగా ఆనంద నిలయంలో ఫ్లాట్లను కొనడానికి అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. హైదరాబాద్లో ఇండస్ట్రియల్ పొల్యూషన్ పెరుగుతోందా? అందుకు పటాన్ చెరువులోని ఒక చెరువులో వేలాది చేపలు చనిపోయాయా? మరి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలి? పట్టణాల్లోని చెరువుల్లో పెరిగే గుర్రపు డెక్కకు శాశ్వత పరిష్కారం ఏమిటి? మురికి కూపంగా మారిన హుస్సేన్ సాగర్ను క్లీన్ చేయటం సాధ్యమయ్యే పనేనా? జంట జలాశయాలు మరో హుస్సేన్ సాగర్లు కాకూడదంటే ఏం చేయాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాల్ని రియల్ ఎస్టేట్ గురు వ్యూవర్స్కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు. మరి ఆయన మా లహరికకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. నీరు అంటే మనకి లేనిదే జీవమే లేదు. ప్రెసెంట్ గా మొన్న సిచ్యువేషన్ చూసుకుంటే సార్, ఇక్కడ చెరువులో మనకి పటాన్ చెరువులోని చేపలు కూడా చనిపోయే కలుషితమైన నీరుకి చాలా చేపలు జీవరాశి చూసాము. సో ఈ చెరువుల్లో జీవరాశి చనిపోవడానికి కారణం ఏంటంటారు? అమ్మా, మనుషులకి బ్రతకడానికి ఆక్సిజన్ అవసరమైనట్టుగానే చెరువులో ఉన్న అక్వాటిక్ లైఫ్ దానికి కూడా ఆక్సిజన్ అవసరం. దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం, డివో. నీరు దాదాపుగా ఒక 8 to 9% వరకు ఆక్సిజన్ని డిజాల్వ్ చేసుకోగలుగుతుంది, పర్యావరణంలో ఆక్సిజన్ డిజాల్వ్ చేసుకోగలుగుతుంది. అయితే ఆ నీటిలోని డిజాల్వ్డ్ ఆక్సిజన్ శాతము 2% కంటే తక్కువకి పడిపోతే చేపలు ఇట్లాంటివి ఇంకా గాలి పీల్చుకోలేవు, చనిపోతాయి. అంటే 2 రకాల కాలుష్యం ఉంటుంది, బిఓడి సిఓడి అంటాం, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది నీటిలో, మంచినీటిలో మనం సివేజ్ అంటే మానవ వ్యర్థాలు ఇలాంటివి ఉంటాయి కదమ్మా. ఈ వ్యర్థాలు వెళ్ళినప్పుడు బిఓడి ఏర్పడుతుంది. అంటే ఉన్న నీటిలో ఆక్సిజన్ని తీసేసుకుంటాయి. లేదా ఏదైనా ఫ్యాక్టరీస్ నుంచి కాలుష్యము నీటిలో కలిసినప్పుడు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కెమికల్స్ వల్ల కూడా నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆక్సిజన్ శాతం పడిపోతే అప్పుడు ఆక్సిజన్ లేక ఈ చేపలు ఇవన్నీ చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అలానే మన చెరువుల్లో గుర్రపు నాడ అనే డెక్క అనేది కనిపిస్తూ ఉంటుంది కదా సార్, ఆకుల్లాగా ఫుల్ విస్తరించి ఉంటుంది. మరి ఇది మంచిదంటారా, అది వేస్ట్ వ్యర్థం అంటారా? గుర్రపు డెక్క అనేది వాటర్ హైసింత్ అంటారు. యాక్చువల్గా అది ఒక చాలా మంచి అక్వాటిక్ ప్లాంట్. కాకపోతే అది వీడ్ లాగా పెరిగిపోయి మనకి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ ఒక చెరువులో గుర్రపు డెక్క పెరిగి విస్తరిస్తుంది అంటే కారణం ఏంటమ్మా? నీరు క్లియర్గా లేదు, నీటిలో న్యూట్రియంట్ మొక్కలకి అవసరం. మానవులకు కలుషితమైంది, మొక్కలకి న్యూట్రియంట్. మానవ రీత్యా ఉన్న కాలుష్యము అది న్యూట్రియంట్ కింద తీసుకొని అది పెరుగుతుంది విపరీతంగా. సో నీటిలో ఉన్నది న్యూట్రియంట్. ఇప్పుడు ఆ నీటిలో ఆ న్యూట్రియంట్ని మనం తీసివేయగలిగితే, క్లియర్ వాటర్ చెరువులో అందించగలిగితే గుర్రపు డెక్క ఎందుకు పెరుగుద్దమ్మా? ఆటోమేటిక్గా ఉండదు, పెరగదు. దాని ఆహారం లేకపోతే ఎలా పెరుగుతుంది? మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, ఆరో వాటర్ పెట్టి చిన్న ప్లాంట్, గుర్రపు డెక్క ప్లాంట్ తీసుకొచ్చి పెంచి చూడండి, ఎంత పెరుగుతుందో చూడండి. 4 రోజుల్లో పెరగదు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రప్రథమ స్కై స్క్రేపరే శాస్ క్రౌన్ ఎట్ కోకాపేట్. నగరానికి చెందిన శాస్ ఇన్ఫ్రా నిర్మిస్తున్న ఈ టాలెస్ట్ స్కై స్క్రేపర్ స్పెషల్ ఫీచర్స్ ఏమిటి? ఒక్కో ఫ్లాట్ సైజ్ ఎంత? ఇందులో ఏ మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ప్రొవైడ్ చేశారు? రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీని చూసేద్దాం. హైదరాబాదులో హ్యాండోవర్కి సిద్ధమవుతోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం.
కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూమ్ని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది. సాస్ క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబుల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్ క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీమార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి. తెలంగాణలో భూముల బహిరంగ మార్కెట్ విలువలు పెరగనున్న విషయం తెలిసిందే. వ్యవసాయేతర భూములతో పాటు అపార్ట్మెంట్ల విలువను పెంచేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలు 25% నుంచి 30% మేర పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో చదరపు అడుగుకి అత్యధికంగా 4,800 రూపాయలుండగా నెక్నంపూర్లో అత్యల్పంగా 2,000 రూపాయలు ఉందన్న విషయం మీకు తెలిసిందే కదా. తెలంగాణలో పెరగనున్న స్థిరాస్తుల మార్కెట్ విలువలు, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు. జూబ్లీ హిల్స్లో అత్యధికంగా అపార్ట్మెంట్లో చదరపు అడుగుకి 6,000 రూపాయలు. తెలంగాణలో భూముల బహిరంగ మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం చేస్తోన్న కసరత్తు తుది దశకు చేరుకుంది. వ్యవసాయేతర భూములతో పాటు అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలు ప్రాంతాన్ని బట్టి సుమారుగా 25% నుంచి 60% మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ అపార్ట్మెంట్ల బహిరంగ మార్కెట్ ధరలు పెరగనుండడంతో ఇళ్లను కొనుగోలు చెయ్యాలి అనుకుంటోన్న వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది. రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అపార్ట్మెంట్స్ మార్కెట్ విలువల్ని పెంచనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆయా ప్రాంతాలను బట్టి విలువల్లో స్వల్ప మార్పులుంటాయి. ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మార్కెట్ విలువలు 25% నుంచి 30% మేర పెరగనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ చదరపు అడుగు ప్రస్తుతం 4,800 రూపాయలు ఉండగా ఇది 6,000 రూపాయలకు పెరుగుతుందని సమాచారం. కోకాపేట్లో చదరపు అడుగు 3,000 రూపాయలు ఉండగా అది సుమారు 4,000 రూపాయలకు పెరగవచ్చని చెబుతున్నారు. మాదాపూర్, పుప్పాల్గూడ, గండిపేట్, మణికొండలో అపార్ట్మెంట్లో చదరపు అడుగు రిజిస్ట్రేషన్ విలువ 2,200 రూపాయలు ఉంది. అంటే ఇప్పుడు సుమారు 30% మేర మార్కెట్ విలువ పెరిగితే చదరపు అడుగు 2,800 నుంచి 3,000 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల విలువతో పాటు కమర్షియల్ నిర్మాణాల బహిరంగ మార్కెట్ విలువలు సైతం పెరగనున్నాయి. అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల ఛార్జీలు కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరగనున్నది. ప్రస్తుతం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో
అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ల విలువ చదరపు అడుగుకి ఏ విధంగా ఉన్నాయి, అవి ఎంత మేరకు పెరిగే అవకాశం ఉందో చూసేద్దాం. హయత్ నగర్లో ప్రస్తుత విలువ 2,500 రూపాయలుండగా అది 3,200కు పెరగనుందని సమాచారం. అత్తాపూర్లో కూడా ఇంతే పెరగనుంది. శంషాబాద్, గండిపేటలో 2,200 నుంచి 2,800కు పెరుగుతుంది. కోకాపేట్లో 3,000 నుంచి 3,900 అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఇక్కడ మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మంచిరేవుల, నానక్రామ్గూడ, నార్సింగిలో ప్రస్తుతం 3,000 రూపాయలుండగా అది 3,900 వరకు పెరగనుంది. మణికొండ, పుప్పాలగూడలో 2,200 నుంచి 2,700 లేదా 2,800కు పెరగనుంది. నెక్నంపూర్లో 2,000 కాస్త 2,600కి చేరుకుంటుంది. షేక్పేట, గచ్చిబౌలి, కొండాపూర్లోనూ 3,000 కాస్త 3,900కు పెరుగుతుంది. జూబ్లీహిల్స్లో 4,800 కాస్త 6,000కు పెరిగే ఆస్కారం ఉంది. మియాపూర్లో 2,800 నుంచి 3,700 అవుతుంది. ఇక ఖైరతాబాదులో 3,800 కాస్త 5,000, ఎర్రగడ్డలో 3,300 నుంచి 4,300, సరూర్ నగర్లో 2,500 కాస్త 3,200, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో 2,200 కాస్త 2,800కు పెరుగుతుందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధిని ఆకాంక్షించి చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం, ఉత్తర భాగం అంటూ వేరువేరుగా చూడకుండా రెండింటిని కలిపి ఒకే నెంబర్ కేటాయించాలన్న ప్రతిపాదనకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకోసం కేంద్ర రాష్ట్రం NHAI మధ్య కుదుర్చుకోవాల్సిన త్రైపాక్షిక ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. RRR ఉత్తర భాగంలో భూసేకరణకు ఎదురవుతోన్న ఆటంకాలను ముఖ్యమంత్రి ఇటీవల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలైన్మెంట్ విషయంలో కొందరు రైతులు పొరపడి హైకోర్టును ఆశ్రయించారని అధికారులు వివరించారు. దీనికి సీఎం బదులిస్తూ స్టే ఉత్తర్వులను ఎత్తివేయించడానికి సాధ్యమైనంత తొందరగా కౌంటరు దాఖలు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులతో పాటు అటవీ భూముల బదలాయింపు, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూముల కేటాయింపు, పరిహారం చెల్లింపు, ఇతర సాంకేతిక సమస్యలన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రహదారులతో పాటు అవార్డైన రోడ్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాల్సిన వాటిపై క్షుణ్ణంగా సమీక్ష జరిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు reznews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.reznews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో